देवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णवे ఆనందమ్మ ఎప్పటి నుంచి ఆని కూడా కాదు ఇది ఆని కూడా కాదు ఇదే ఇంకేముందమ్మా ఇది ఒకటేనా ఇదే సంవత్సరం అయింది ఖచ్చితంగా సంవత్సరం ఏంటంటే ఓపెన్ చేసినా కానీ మీకు బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా షుగర్ ఉంది బీపీ షుగర్కి ఏం వాడుతున్నారు షుగర్ మాత్రమే వాడతాం ఎన్ని వాడుతున్నారు రోజుకి 2 వాడతాం పొద్దున ఒకటి వాడతాం దాంతో బీ కాంప్లెక్స్ ఏమో పొగులు వేసుకుంటాం బీ కాంప్లెక్స్ ఎందుకమ్మా మీకు బలానికి ఏం బలం ఆయన తెలుసు బీ కాంప్లెక్స్లో ఏం వేస్తారు ఆయన మీ అబ్బాయేనా కొడుకే మరి మీ అబ్బాయే మందులు తయారు చేసి కంపెనీలో R&D చేస్తున్నారంటే రీసెర్చ్ డెవలప్మెంట్ అది మరి కొలెస్ట్రాల్ మాత్రం డాక్టర్ అసలు డాక్టర్ ఒక ఎల్లుల్లిపాయ తినండి అమ్మా కొలెస్ట్రాల్ టాబ్లెట్ మానేయండి ఒక ఎల్లుల్లిపాయ తినండి పొద్దున్నే ఎల్లుల్లిపాయ రోజుకి ఎల్లుల్లిపాయ పచ్చి ఎల్లుల్లిపాయ నవలేయండి ఆ కొలెస్ట్రాల్ టాబ్లెట్ కంటే కూడా ఇది దాని బాబు ఇది ఇక్కడికి సరిపోయింది ఇంకోటి ఏంటంటున్నారు బీ కాంప్లెక్స్ పక్కన పెట్టేయండి బీ కాంప్లెక్స్లో ఏ కాంప్లెక్స్ లేదు ఎందుకంటే అది బీ కాంప్లెక్స్ అనేది అది వాటర్ సెల్యూడ్ అది ఉండదు మీరు తీసుకుని వెంటనే పోతుంది దానికి బలమైంది మీకు ఒకటి ఇస్తాను శుభ్రంగా అది తినండి రోజును 1 చెంచా 2 చెంచాలు తినండి తింటే మీకు ఒక 10 రోజుల్లో మీకు తెలిసిపోతుంది ఏంటి వివరం అనేది అది దీనికి ఈ కింద దానికి మీకు రాత్రి పొద్దున్నే కాళ్ళు కడిగేసుకున్న తర్వాత తుడిసేసి ఇది పసు కూడా ఫామ్ అవుతుంది మీరు చూడలేదా అది టిక్కర్ కనిపెడుతున్నాం ఆ టిక్కర్కి పసుపు ఉంటది ముందు ఈ టిక్కర్ ఉందో అప్పుడు పైన టిక్కరా తీసేసా మరి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది కదమ్మా గాయం ఉంది కదమ్మా ఇదంతా టిక్కర్ రోజు ఇట్లా కనిపించుకుంటా అవునమ్మా ఇది గ్యాంగ్రీన్ అవుతుంది కదా మెల్లిగా ఇది గ్యాంగ్రీన్ అవుతుంది సెలాసేస్తుంది లోపల మీకేం బాధపడతలేదు అక్కడ నొప్పి ఉంటుంది నొప్పి ఉంటుంది టిక్కర్లు కనిపించుకుంటా పోతుంది కొద్దిగా ఏ స్టిక్కర్లు కనిపించొద్దమ్మా ఆ టిక్కర్ అది ఓపెన్ చేసారంటే చాలు కార్న్ ఫ్లేక్ అని వద్దు దానివల్ల ఏం ప్రయోజనం లేదండి అందుకే లోపల చూసారా మీరు అదే ఎల్లో ఇష్యూ అంటే ఏంటిది పసు అంతా ఫామ్ అవుతుంది అది ఓపెన్ చేశారనుకోండి ఇవి నడ్డానికి కూడా లేని పరిస్థితిలోకి తీసుకెళ్ళకండి దయచేసి ఎందుకంటే ఇవాళ ఏదో సులువుగా పోయేదాన్ని గోటుతో మీడితో పోయేదాన్ని ఏదో గొడవలు తీసుకొచ్చి ఇచ్చేసామని సామెత ఉంటుంది కదా అలా చేయొద్దు ఇప్పుడు షుగర్ ఉంది కదా అలాగే నేను ఫస్ట్ ఫార్మ్ అయిపోతుంది అది అది ఏం మాత్రంతో చితికి ఇది వచ్చిందనుకోండి దాన్ని అలాగే ఎవాపరేట్ చేయాలి ఏమన్నా మరి ఆవిడకి నానవండి నానిందా శుభ్రం కడిగేసిన తులసి పక్కన పెట్టేయండి నేను ఇచ్చింది మీరు రాసుకోండి ఇది పొద్దున్న సాయంకాలం కూడా దాని మీద రాయండి దాని మీద ఎక్కడైతే గాయం ఉందో అక్కడ ఇలా తిప్పుతా రాయండి ఇలాగా పొద్దున రాసుకోవాలి రాత్రి పడుకుంటాడు కూడా రాసుకోవాలి ప్రతిరోజు కూడా కొంచెం మెత్తబడింది అనుకో మరి మెత్తబడిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కప్పుని ఇంట్లో తిరిగేటప్పుడు దానికి ఇది గుచ్చుకొనే పోద్ది గుచ్చుకోకుండా చూసుకోవాలి అది బయటికి పసరాడడానికి ప్రయత్నం చేసిందంటే అంటే ఆ చీమ కనుక బయట రావడానికి ప్రయత్నం చేసిందంటే అక్కడ గాయం అయిపోద్ది అది మాండడానికి మళ్ళీ చాలా రోజులు పడుతుంది అందుకే ట్రై అవ్వడానికి నేను ఇచ్చాను పొద్దున్న సాయంకాలం 2 కాయ ఇచ్చాను మీరు ఏమేమి వదిలేయాలని చెప్పాను ఎల్లుల్లిపాయ తినేయాలని చెప్పాను కొలెస్ట్రాల్ టాబ్లెట్ తీసేయాలని చెప్పాను రెండోది మీకు ఏదో మల్టీవిటమిన్ ఏదో క్యాప్సూల్ వేస్తున్నారు కదా బీ కాంప్లెక్స్ అక్కర్లేదు మీ నీరులో పసుపు పచ్చగా వస్తుందమ్మా పసుపు పచ్చగా వస్తుందా నీరుడు ఒంటికి మొత్తం మండుతుందా ఎప్పుడైనా మండుతుందా సరే ఇది ఇందులో ఉన్నది మీరు రోజు పొద్దున చెంచా సాయంకాలం చెంచా తినేయండి మళ్ళీ తడి చెంచా పెట్టద్దు తడి చెంచా పెడితే పుసుకుపోద్ది వెంటనే పుసుకుపోయి పాడైపోద్ది మళ్ళీ పొడిగా మళ్ళీ తీసుకోవాలనుకుంటే మీరు చెంచాలు కడిగేసి తుడిసి ఎప్పుడు తీసుకోండి ఇది రోజు 2 చెంచాలు షుగర్ మాత్రం వాడుకోండి వాడచ్చు ఏం కాదు
ఏం కాదు, దానికి దీనికి సంబంధం లేదు. నేను దృష్టిలో పెట్టుకున్నది ప్రస్తుతం ఏంటంటే ఆ నీరసానికి కొలెస్ట్రాల్, తర్వాత ఏమో విటమిన్ ఏది బి విటమిన్ కాంప్లెక్స్ ఏదో B12 ఏదో అంటున్నారు అది, ఆ రెండు ప్లస్ ఈ గాయం, ఈ మూడే నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఈ మూడింటికే ఇస్తున్నాను. అమ్మా? పొద్దున్నే మీరు ఇది చేయండో సదా ఇది చేయండో అని పెట్టి చెప్తే ఏం అక్కర్లేదు. అయినా మీ ఏజ్కి ఎందుకు ఇవన్నీ? మార్నింగ్ ఇప్పుడు అమ్మాయి ఏదో నా ఏదో అనుకోండి, మీ ఏదో పాటలు పడాలి, అది వేరే సంగతి. మీకు ఎందుకు అంటున్నాను? తగ్గడమే పొక్కలింత తాగండి, మరీ మంచిది. కొంచెం ఘాటు ఉంటుంది, అయినా సరే పొక్కలింత తాగండి. మీకు ఫ్రీ అయిపోద్ది అనమాట ఇదంతా కూడా. శ్వాస ఇదే ముందు లెగ్గానే ఇది చేసేయాలమ్మా. లెగ్గానే ఫస్ట్ ఇది వెళ్ళిపోయి కడుపులోకి 3 డ్రాప్లు, మళ్ళీ రాత్రి కూడా అంతే. అది మన పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 3 డ్రాప్లు వేసుకొని ఒక కప్పు, టీ కప్పు వేడి నీటిలో వేసుకొని తాగండి.